దండకారణ్యంలో గన్ గర్జించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు 100 రోజుల్లో 79 మందిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఎగ్జిక్యూట్ చేసిన ప్రతి ఆపరేషన్లో సక్సెస్ అవుతున్నాయి. అడవిలో చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే అన్నలకు అనుమానం రాకుండా సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్స్ ఎలా నిర్వహిస్తున్నాయి, మావోయిస్టులు చావు దెబ్బతినడం వెనుక రీజన్స్ ఏంటి? లుక్ ఇంటూ ఇట్. నిన్న 29 మంది, నెల రోజుల్లో 54 మంది. ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి చూస్తే మొత్తం 79 మంది. ఇవి సెక్యూరిటీ ఏజెన్సీస్ మావోయిస్టులను మట్టుబెట్టిన లెక్కలు. మనం మాట్లాడుతున్న సమయానికి కూడా కూంబింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అడవిని భద్రతా బలగాలు ఇంకా జల్లెడ పడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ మొత్తం ఘటనలో భద్రతా బలగాలకు ఎదురు దెబ్బలు తగలలేదా అంటే తగిలాయి, కానీ కేవలం గాయాలతోనే బయటపడ్డారు. కూంబింగ్ ఆపరేషన్ సక్సెస్ రేట్ కూడా భారీగా పెరిగింది. బస్తర్ రీజియన్లో గత 15 ఏళ్లలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇది. అడవిలో అణువణువు తెలిసి నిత్యం అప్రమత్తంగా ఉండే మావోయిస్టులను భద్రతా బలగాలు ఎలా చెక్ పెట్టాయి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. ఈ ఏడాది తొలి నుంచి నాట్ ఓన్లీ బస్తర్, మొత్తం దండకారణ్యంపై ఫుల్ ఫోకస్ పెంచాయి భద్రతా బలగాలు. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో పాటు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ ఓ నెట్వర్క్ను ఏర్పాటు చేశాయి. ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేశారు. ఎన్నికలు ఉండడంతో మావోయిస్టులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఇన్ఫో అందింది. మావోయిస్టు టాప్ లీడర్లంతా ఇప్పుడు ఎక్కడుంటున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. అలానే కాంకేర్ జిల్లాలోని మావోయిస్టులకు పూర్తి పట్టున్న ప్రాంతంలో సమావేశం అవుతున్నారన్న ఇన్ఫర్మేషన్ రాగానే భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ముందుగా 25 మంది బీఎస్ఎఫ్ కమాండర్లు రంగంలోకి దిగారు. మావోయిస్టులు ఎక్కడైతే క్యాంప్ వేశారో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇటువైపు నుంచి భద్రతా బలగాలు వచ్చే ఛాన్స్ లేదని భావించే ప్రాంతానికి చేరుకున్నారు. ఇదంతా మంగళవారం తెల్లవారుజామున జరిగింది. అప్పటి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు అక్కడే నక్కి ఉండి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ సేకరించారు. మధ్యాహ్నం సమయానికి ఆ ప్రాంతానికి ఇతర బీఎస్ఎఫ్ కమాండోలు, డిఆర్ గార్డ్స్ చేరుకున్నారు. ఇక ఫస్ట్ అటాక్ బీఎస్ఎఫ్ చేసింది. దాదాపు 2.5 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. చాలామంది గాయపడ్డ మావోయిస్టులు దండకారణ్యంలోకి పారిపోయారు. బహుశా కూంబింగ్ ప్రారంభించిన సమయంలో ఆ జవాన్లకు కూడా తెలిసి ఉండదు, రీసెంట్ హిస్టరీలోనే బిగ్ హంట్ చేపట్టబోతున్నామని. మంగళవారం మాత్రమే కాదు, ఈ నెల 6న కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఈ నెల 2న జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో 2 జవాన్లకు గాయాలయ్యాయి. అంతకు 4 రోజుల ముందు బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. భద్రతా బలగాలు వరుస విజయాలు సాధించేందుకు చాలా అంశాలు అనుకూలిస్తున్నాయి. ప్రస్తుతం వేసవి కావడంతో అడవులు పలచబడతాయి. దీంతో కూంబింగ్ ఈజీగా జరిగిపోతుంది. అదే వర్షాకాలం అయితే డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ చెట్ల మధ్యలో ఎవరు ఎక్కడున్నారో కనబడే పరిస్థితి ఉండదు. సో ఇక్కడ డెప్త్ తగ్గుతుంది, విజిబిలిటీ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రతి 3 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసుకున్నారు. మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్ హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కూడా క్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు వరుసగా నిర్వహిస్తున్న స్పెషల్ ఆపరేషన్లు, అవసరమైతే ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేశారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే అగ్రనేతలు రాడార్లోకి వచ్చినప్పుడు మాత్రమే దాడులు చేస్తున్నాయి భద్రతా బలగాలు. అందుకే ఈసారి మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ అలియాస్ శంకర్రావు హతమయ్యాడు. ఏపీలోని కర్నూలు జిల్లా వడ్లరామాపురం గ్రామానికి చెందిన ఆయనపై 25 లక్షల రివార్డు ఉంది. అయితే ఇక్కడ 2 విషయాలు కాస్త ఆందోళనకరంగా ఉన్నాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండడం ఒకటైతే, రెండోది భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం. AK-47లు, SLR, ఇన్సస్ రైఫిల్స్, కార్బైన్, 303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అంటే మావోయిస్టులకు ఎప్పటికప్పుడు అత్యాధునిక ఆయుధాలు అందుతున్నాయి. దీన్ని మాత్రం అరికట్టలేకపోతున్నాయి భద్రతా బలగాలు. వీరికి ఇంత భారీ స్థాయిలో ఆయుధాలు ఎలా అందుతున్నాయి? ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? ఎవరి నుంచి కొంటున్నారు? ఆ కొనేందుకు డబ్బులు ఎవరిస్తున్నారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీశాయని చెప్పాలి. ఎందుకంటే ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం వారికి పెట్టని కోట, ఒక సేఫ్ హెవెన్. భద్రతా బలగాలు ఎన్నడూ ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టలేకపోయాయి. వెళ్ళినా కూడా తిరిగిలా అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీంతో ఇప్పుడు కేంద్రం ఆ ప్రాంతంపైనే ఫుల్ ఫోకస్ చేసింది. ఎందుకంటే దేశంలో మరి ఏ ప్రాంతంలో కూడా ఇంత యాక్టివ్గా మావోయిస్టులు లేరు. సో వారిని ఆ ప్రాంతంలో కొడితేనే వారి ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. అక్కడ లేకుండా చేయాలన్నది కేంద్రం లెక్కగా కనపడుతుంది.